ఒక ఇద్దరు ఆడవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో ఒక మహిళ ఇంకో మహిళని అడుగుతుంది, నీ కొడుకుకి కొత్తగా పెళ్ళయింది కదా, కోడలు వచ్చింది కదా, ఎలా ఉంది, మంచిగా వ్యవహరిస్తుందా అని అడుగుతుంది. అప్పుడు ఆమె చెప్తుంది, మా కోడల గురించి ఏం చెప్తావు, ఎప్పుడో లేస్తుంది, తెల్లారిన తర్వాత లేస్తుంది, తనకి ఇంట్లో పని సరిగా చేయటం రాదు, పైగా ప్రతి పనికి మావాడిని వెంట పెట్టుకుని సహాయం తీసుకుంటుంది, ఊరంతా తిరుగుతూ ఉంటుంది మావాడిని వెంటేసుకుని అని చెప్తుంది. సరే, నీ కూతురికి కూడా కొత్తగా పెళ్ళైంది కదా, తను ఎలా ఉంది, అత్తగారింట్లో మంచిగా ఉందా, భర్త సరిగా చూసుకుంటున్నాడా అని అడుగుతారు. అప్పుడు మళ్ళీ ఆమె సమాధానం చేస్తుంది, మా కూతురికేం రాణిలాగా బతుకుతుంది, తను ఎప్పుడు పండుకున్నా ఎప్పుడు లేసినా అడిగేవాళ్లే లేరు, తన భర్త మా కూతురు లేచేసరికల్లా బెడ్ కాఫీ పెట్టిస్తాడు, మొన్న మధ్య స్విట్జర్లాండ్కి వెళ్ళారు, చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది. చూసారా, అందుకే కదా ఒక ఆడవాళ్ళకి శత్రువు ఇంకో ఆడవాళ్లే అని అనేది. ఏ తల్లైనా తన కూతురు తన అత్తగారింట్లో సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. అలాగే మన ఇంటికి వచ్చిన కోడలు మాత్రం సంతోషంగా ఉంటే మాత్రం సహించరు. ఒక్క మాట గుర్తుంచుకోండి, మన ఇంటికి వచ్చినటువంటి అమ్మాయిని మనం సంతోషంగా చూసుకున్నప్పుడే మన అమ్మాయి వేరే వాళ్ళ ఇంట్లో కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకునే అర్హత మీకుంటుంది. నేను అన్నది కరెక్టా కదా? కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.